పరిపూర్ణానంద స్వామి తాజాగా తను ఆల్రెడీ హిందూపురం టికెట్ అడగడం ఒక ఎత్తు అయితే చాప కింద నీరులా 2 నెలల నుండి పనిచేసుకుపోతుంటున్నారంటే షాకింగ్ పరిణామం. అంటే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లను భారతీయ జనతా పార్టీ గెలవడానికి కారణమైంది సంఘ్ పరివార శక్తులు ముందు నుంచి ప్లాన్ వేసుకుని నియోజకవర్గంలో ప్రతి ఇంటిని టచ్ చేయడం. హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి అందుకు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. తెలుగుదేశం జనసేన పొత్తు, లేకపోతే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు, ఇట్లాంటి చర్చలన్నింటినీ పక్కన పెట్టేసి తన పని తాను చాప కింద నీరులో చేసుకుపోతున్నారు. వాస్తవంగా ఆ మధ్యన ఎవరో జ్యోతిష్కుడు, ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పారు ఆయనకి రాజయోగం ఉంది, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం ఉందని. కానీ ఆయన అప్పట్లో ఏం మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉన్నారు. తన పూజా కార్యక్రమాలు వాటిట్లోనే తలమునకలైపోయి ఉన్నారు. తాజాగా రాజకీయాల్లోకి వస్తాను ప్రయత్నం 2018లో 2023లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసి పెట్టారు. 18లో కూడా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసి పెట్టారు 19లో. అది ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు. పూర్తి స్థాయిలో గత 2 నెలల నుంచినే అంటే ఇక్కడ అధిష్టానానికి చెప్పేసి తను గ్రౌండ్ లెవెల్లో అది కింద స్థాయిలో ప్రతి ఇంటిని టచ్ చేసేందుకు బూత్ లెవెల్ వరకు కమిటీలు ఏర్పాటు చేసేసుకుని పని అయితే చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇవ్వాలా, ఒకవేళ పొత్తున్నా పొత్తు లేకపోయినా హిందూపురం మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి.